హాయ్ ఎవ్రీవన్. నిన్నటి వీడియోలో మనం మీషో రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఎన్ని టైప్స్ ఉంటాయో చూసాం కదా. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూడండి, లేదంటే మీకే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జిఎస్టీతో రిజిస్టర్ అయితే బెస్టా, నాన్ జిఎస్టీతో రిజిస్టర్ అయితే బెస్టా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. సో ఇవాళ వీడియోలో నేను మీకు ఆ డౌట్ అనేది క్లారిఫై చేసేస్తాను. ముందైతే పేజ్ని ఫాలో చేసి పెట్టేసుకోండి. నేను చెప్పేది ఏంటి అంటే, నేను బిజినెస్లో 10,000 ఇన్వెస్ట్ చేయగలను అనుకుంటే మాత్రం జిఎస్టీ ప్రిఫర్ చేస్తాను. లేదు నేను 5,000 తోటే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అంటే మాత్రం నాన్ జిఎస్టీ అని చెప్తాను. మీరు నాన్ జిఎస్టీలో కూడా మంచిగా గ్రోత్ వచ్చిన తర్వాత జిఎస్టీ అకౌంట్తో రిజిస్టర్ అయ్యి మీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అండి. మనం ఇప్పుడు యూస్ చేస్తున్న నాన్ జిఎస్టీ అకౌంట్ అయితే జిఎస్టీ అకౌంట్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదండి. మళ్ళీ కొత్త మొబైల్ నెంబర్ ఇచ్చేసి జిఎస్టీ అకౌంట్ అయితే కొత్తగా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జిఎస్టీ అకౌంట్గా మళ్ళీ మార్పించుకోవాలనుకుంటే మాత్రం మళ్ళీ మనం స్టార్టింగ్ నుంచి ఎలాగైతే చేసామో అదే ప్రాసెస్తో కంటిన్యూ చేస్తే మళ్ళీ గ్రోత్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. చాలామంది ఈ విషయం అయితే చెప్పట్లేదండి. మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్కి అప్లై చేసిన తర్వాత మన ఇంటికి ఆఫీసర్ వస్తాడు ఇన్వెస్టిగేషన్ చేయడానికి. అప్పుడు ఏం చేయాలంటే ముందుగానే మనం బిజినెస్ నేమ్ తోటి మనం ఒక బ్యానర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. అలాగే 5,000 రూపీస్ వర్త్ స్టాక్ అయితే మనం ఉంచుకోవాలండి. తను వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి మన దగ్గర స్టాక్ చూసి వెళ్ళిపోతాడనమాట. ఇందులో అంత టెన్షన్ పడాల్సిందైతే ఏముండదండి. ఆఫీసర్ వస్తాడు, చెక్ చేస్తాడు, వెళ్తాడు, మన జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయితే అప్రూవ్ చేస్తారు. ఆ తర్వాతే మనకు జిఎస్టీ నెంబర్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. ఎలా పర్చేస్ చేయాలి, ఏ ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తే మనకు గ్రోత్ వస్తుంది, అలాగే ఎంత క్వాంటిటీలో పర్చేస్ చేయాలి అనేది అప్కమింగ్ వీడియోస్లో మనం దాని గురించి మాట్లాడుకుందాము. ముందైతే పేజ్ని ఫాలో చేసి పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.